Question number 66. If we add 1 to every even digit and subtract 1 from every odd digit of the given number, then what will be the sum of last 3 digits from the left hand after rearrangement? సో లాస్ట్ 3 digits ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని అడిగాడు కాబట్టి ఓన్లీ వాటిని మాత్రమే మనం మోడిఫై చేస్తే సరిపోతుంది. సో లాస్ట్ 3 digits ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏమవుతాయి చెప్పండి, ఇక్కడ ఏమవుతాయి? ఈ 3 అవుతాయా? ఈ 3 అవుతాయి. లాస్ట్ 3 digits అన్నాడు కాబట్టి 894. అయితే ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? ఈవెన్ డిజిట్కి ఏం చేయమని చెప్పాడు? యాడ్ 1 అన్నాడు. అంటే ఏమవుతుంది? అది 9 ప్లస్ ఆడ్ నెంబర్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. లాస్ట్ 3 digits ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ తప్ప మా ఒకసారి చూడు, ఇది ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్, లాస్ట్ 3 digits ఏమవుతాయి? 894 కదా. సమ్ ఆఫ్ లాస్ట్ 3 digits ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి చూసేటప్పుడు లాస్ట్ 3 digits 894 కాదా? దాంట్లోనే చేయాలి. సో 894 చూడండి, అప్పుడు ఏమవుతుందా? 8 ప్లస్ 1 9, 9కి -1 చేసుకోవాలిగా. 4కి ఏం చేయాలి? సో 9 ప్లస్ 8 ప్లస్ 5 అంటే 22. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ గుడ్ ప్రోడక్ట్? సో గుడ్ అనేది ఏ లైన్స్ లో కనిపిస్తుంది మనకి? ఓన్లీ ఇన్ ద థర్డ్ లైన్. కాబట్టి ఆ కోడ్ కూడా ఓన్లీ థర్డ్ లైన్ లో ఉండాలి. ఏముందో చూడండి, ఎంఐ అనేది అయితే రిపీట్ అయిపోయింది, బిఐ ఆల్సో రిపీటెడ్, సిఐ రిపీట్ అయిందా? లేదు, ఎస్ఐ కూడా రిపీట్ అయిపోయింది. సో కోడ్ ఫర్ గుడ్ ఏంటి? జిఐ. సో ఇన్ ద సిమిలర్ వే ప్రోడక్ట్ అన్న దానికి కోడ్ ఏంటి చూడండి, మనకి ఏ లైన్స్ లో కనిపిస్తుంది? థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ లో కనిపిస్తుంది. కామన్ కోడ్ ఇస్ SI. So GISI is our answer, which means option C. Next 68. What is the code for worthy? A lines lo undi. Second and fourth. Common code emundi chudandi. DI. So the right answer is option C. Next dash is coded as JI and VI. So JI anadi ekkada undi? First, second, ingekadaina unda? Ledu. So common code charger. Next one VI. VI ఏ lines లో ఉంది మనకి? లాస్ట్ లైన్ లో మాత్రమే ఉంది. సో ఆల్వేస్ ఒకటే కనిపిస్తుంది కాబట్టి చార్జర్ ఆల్వేస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. డాష్ ఈస్ కోడెడ్ యాజ్ జిఐ. సో జిఐ ఎక్కడ ఉంది? థర్డ్ లైన్. ఇంకెక్కడైనా ఉందా? లేదు, ఓన్లీ థర్డ్ లైన్ లో కనిపించేది ఏంటో చూసుకోండి. దట్ ఈస్ గుడ్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 to 73. 10 persons are from the same family with 3 generations and not more than 3 couples. So not more than 3 అన్నాడు అంటే ఎంతమంది కపుల్స్ ఉండొచ్చు? మాక్సిమం 3 ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 3 ఉండాలని కండిషన్ ఏమైనా ఉందా? లేదు. సో మాక్సిమం అయితే 3 అండ్ ద సేమ్ టైం ఈక్వల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్స్. మరి 10 members టోటల్ గా ఉన్నప్పుడు ఈక్వల్ మేల్ అండ్ ఫీమేల్ అంటే ఎంతమంది ఉంటారు? 5 ఈచ్, రైట్? సో కండిషన్స్: n is the brother of p, p is the mother of m. సో n is the brother of p అని చెప్పాడు. సో ఎన్ జెండర్ ఏమవ్వాలి? ఎన్ ఈజ్ ద బ్రదర్ కాబట్టి మేల్. ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి, అట్ ద సేమ్ టైం పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం. నెక్స్ట్ ఐ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే అండ్ ది ఫాదర్ ఆఫ్. సో ఐ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. ఇక్కడ ఎండ్ అన్నాడు. ఎండ్ అంటే ఐ గురించి చెప్తున్నట్ట, కే గురించి? ఐ గురించి. సో ఐ ఈజ్ ద ఫాదర్ ఆఫ్. మరి ఓ జెండర్ చెప్పొచ్చా మనం? చెప్పలేము. సో నెక్స్ట్ వన్, జే ఈజ్ ద ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ జీ. ఓన్లీ డాటర్ ఇన్ లా అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓన్లీ సన్ ఉండాలి. ఎవరికి? జేకి. సారీ, జీకి. జీ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 సన్. ఈ సన్ వాళ్ళ వైఫ్ ఎవరు అవ్వాలి? జే. అప్పుడు ఓన్లీ డాటర్ ఇన్ లా అవుతుంది. బోత్ జే అండ్ ఎన్ ఆర్ పేరెంట్స్ ఆఫ్ హెచ్. వీళ్ళిద్దరూ కూడా హెచ్ కి పేరెంట్స్ అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఏమవ్వాలి? దే ఆర్ మ్యారీడ్ కపుల్. సో జేస్ హస్బెండ్ ఈస్ ఎన్. మరి ఆల్రెడీ మనకి అక్కడ ఎన్ ఉంది కాబట్టి అక్కడ కనెక్ట్ చేసేసుకుందామా? జీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎన్. కనెక్ట్ చేస్తారా? జే అండ్ ఎన్ ఆర్ పేరెంట్స్ ఆఫ్ హెచ్ అన్నాడు కాబట్టి జే అండ్ ఎన్ ఒక మ్యారీడ్ కపుల్. ఎవరికి పేరెంట్ అంట? హెచ్. మరి జీ ఎవరికి డాటర్ ఇన్ లా అవుతుంది? జీకి. అంటే ఎన్ వల్ల మదర్ ఎవరు? మదర్ ఆర్ ఫాదర్ ఎవరు? మరి ఇక్కడ జీతో ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంది చూడండి. జీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎల్ అన్నాడు కాబట్టి జీ అండ్ ఎల్ ఆర్ మ్యారీడ్ కపుల్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. K is the paternal aunt of M.
సో ఎంకి ప్యాటర్నల్ ఆంట్ అంటే ఎలా అవుతుంది చెప్పండి? ఫాదర్స్ సిస్టర్. ఎవరి ఫాదర్కి ఎవరు సిస్టర్ అవ్వాలి చూడండి. ఎమ్స్ ఫాదర్ సిస్టర్ ఎవరు అవ్వాలి? కే అవ్వాలి. సో ఎమ్స్ ఫాదర్ ఎవరో మనకు తెలుసా? తెలియదు. కాకపోతే ఫాదర్ ఉన్నాడని తెలుస్తుందిగా, ముందు వాటిని పెట్టండి. ఈ ఫాదర్కి సిస్టర్ ఎవరు? కే. నెక్స్ట్ ఎమ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఓ అన్నాడు. సో ఎమ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఓ అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఓతో మనకి కనెక్టింగ్ పాయింట్ ఉంది చూసారా? ఇక్కడ ఎవరు రావాలి అయితే? ఐ రావాలి. సో 10 మెంబర్స్ ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యారు. మరి వాట్ అబౌట్ ది జెండర్స్? ఎవరెవరు జెండర్స్ మిగిలిపోయి ఒకసారి చూసి ప్లేస్ చేయగలమేమో చూడండి. హెచ్ ఈజ్ ఏ మేల్ అన్నాడు, అప్పుడు వీడిని మేల్ అంటారు. ఇప్పుడు కౌంట్ చేసుకోండి, ఈక్వల్గా 5 రావాలి. ఓ ఫీమేల్ అవ్వాలి, సో దట్ 5 వస్తారు. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు ఎల్? ఎల్కి ఓ ఏమవుతుందో చూడండి. ఏమవుతుంది? గ్రాండ్ డాటర్. సో ఆప్షన్. సో ఇక్కడ గ్రాండ్ డాటర్ ఆప్షన్ ఏముంది అంటే మ్యాటర్నల్ ఉంది. అవుతుందా కాదా చూడండి. కాదా? చూడండి, ఎల్ వాళ్ళ చైల్డ్ ఎవరంటే పి. ఆ పి వాళ్ళ చైల్డ్ ఎవరు? ఓ. అంటే మ్యాటర్నల్ గ్రాండ్ డాటరా కాదా? ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 72. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సన్ ఆఫ్ పి? పి వాళ్ళ సన్ ఎవరు? ఎం. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హౌ ఈస్ కే రిలేటెడ్ టు పి? సిస్టర్ ఇన్ లా. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 74. సిలాజిజమ్స్. ఆల్ బుక్ ఈస్ కాపీ. బుక్స్ అన్ని ఏమవుతున్నాయని చెప్తున్నారు? కాపీ. ఓన్లీ ఎ ఫ్యూ కాపీ ఈస్ పేజ్. కాపీస్ లో కొన్ని మాత్రమే పేజెస్ అవుతున్నాయి. అండ్ సమ్ పేజ్ ఈస్ కవర్. కన్క్లూజన్ 1. సమ్ బుక్ ఈస్ పేజ్ అంటున్నాడు. బుక్స్ కి పేజ్ కి కనెక్షన్ ఉందా? లేదు. అప్పుడు ఇండైరెక్ట్ రిలేషన్ కూడా ఏమి ఉండకూడదు. రైట్. నెక్స్ట్ వన్, సమ్ కాపీ ఈస్ నాట్ పేజ్ అన్నాడు. కొన్ని కాపీస్ పేజ్ కాదు అంటున్నాడు. అవుతుందా కదా? సమ్ పార్ట్ ఈస్ నాట్ పేజ్. సో ఓన్లీ కన్క్లూజన్ 2 follows. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 175. ఆల్ మినిట్స్ ఆర్ సెకండ్స్. మినిట్స్ అన్ని కూడా సెకండ్స్ అవుతున్నాయి. ఆల్ సెకండ్స్ ఆర్ హవర్స్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ హవర్స్ ఆర్ డేస్. కొన్ని హవర్స్ మాత్రమే డేస్. సో ద ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ సమ్ మినిట్స్ ఆర్ డేస్. అవుతుందా? మినిట్స్ కి డేస్ కి ఎలాంటి కనెక్షన్ లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ మస్ట్ బి ఫాల్స్. నెక్స్ట్, నో సెకండ్స్ ఆర్ డేస్ అంటున్నాడు. సెకండ్స్ కి డేస్ కి కనెక్షన్ ఉందా? లేదు. అప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ అగైన్ ఇట్ షుడ్ బి ఫాల్స్. సో నైదర్ 1 nor 2 follows. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 77 to 81. 10 persons are sitting in 2 parallel rows facing each other. In row 1, I to M are facing south, and in the other row, the remaining persons are facing north, but not necessarily in the same order. So ఇలా ఒక్కొక్క రోలో 5 persons ఉంటారు. ఒక రోలో ఉన్న వాళ్ళు సౌత్ ని ఫేస్ చేస్తే అదర్ రోలో ఉన్న వాళ్ళు నార్త్ ని ఫేస్ చేస్తూ. అయితే మనకి ఏ రోలో ఎవరు ఉన్నారో ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఒకసారి ఏదో ఒక రోలో ఉన్న వాళ్ళు చూసి రాసుకోండి. సో ఫస్ట్ రోలో ఎవరు ఉన్నారు? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ కాబట్టి ఇది రో 1 అవుతుంది. ఇక్కడ మనకి ఐ నుంచి ఎం వరకు ఉంటారు. రో 2లో వచ్చేసరికి మనకి ఏ నుంచి యూ టు వై. సో ఒకసారి కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 1 person సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి లెఫ్ట్ సైడ్ లో ఒకరు మాత్రమే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఏ రోలో ఉన్నాడో చూసుకోండి. ఫస్ట్ రో, సెకండ్ రో. వాడికి లెఫ్ట్ సైడ్ ఒకరు మాత్రమే ఉండాలి అంటే ఇక్కడైనా వచ్చేది. నెక్స్ట్, వై సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కి సెకండ్ రైట్ లో వై రావాలి. ఏ రోలో ఉంటారు వీళ్ళిద్దరు? సెకండ్ రో. కాబట్టి నార్మల్ గానే నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇటువైపునే రైట్. ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు వై సిట్స్ ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఐ. ఎవరైతే వైకి ఆపోజిట్ గా ఉంటారో వాడు ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఐ. అంటే ఐకి వీడు ఇమిడియేట్ లెఫ్ట్ లో ఉండాలి అంటే ఇప్పుడు ఐ ఇటువైపు రావాలి, ఇటువైపు రావాలో చెప్పండి. మనకి జనరల్ గా మనం ఫేస్ చేస్తూ ఉన్నది నార్త్ అయినప్పుడు మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి సేమ్ గా ఉంటుంది. కాకపోతే వాళ్ళు అక్కడ ఎలా ఫేస్ చేస్తున్నారు? సౌత్. అంటే ఇప్పుడు రివర్స్ లో ఉండాలి కాబట్టి ఐ ఎటువైపు రావాలి అంటే ఇటు వస్తాడు. అంతేనా? నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ యూ అండ్ వై ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఐ అండ్ ఎల్. సో యూకి వైకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో దట్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఐ అండ్ ఎల్. నెక్స్ట్ కండిషన్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఎల్ కి ఎం కి మధ్యలో ఒక్కరు ఉంటారు. దెన్ వి సిట్స్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ కి రైట్ సైడ్ లో వి. సో వీళ్ళు ఏ లైన్ లో ఉంటారో చూసుకోండి ఒకసారి. ఫస్టా సెకండా? సెకండ్. అంటే నార్మల్ గా మన డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే పెట్టుకోవచ్చు, నార్త్ డైరెక్షన్ కాబట్టి.
నెక్స్ట్ L and K are not immediate neighbors. Neither J nor K sits opposite to W. అంటే W కి ఆపోజిట్ గా వీళ్ళిద్దరూ కూడా ఉండరు. అది J కానీ K కానీ ఎవరు కూడా ఉండరు. రైట్. సో ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. సో దేంతో స్టార్ట్ చేస్తారో చెప్పండి. ఎక్స్ అండ్ వై. ఎక్స్ కి సెకండ్ రైట్ లో వై రావాలి అన్నప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? ఒకటి ఎక్స్ ని ఇక్కడ పెడితే సెకండ్ రైట్ లో వై ఇక్కడ వస్తాడు. ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఎక్స్ ని ఇక్కడ పెడితే సెకండ్ రైట్ లో వై. ఇంతకు మించి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. అయితే ఈ రెండింటిలో ఇప్పుడు ఒకటే తీసుకోవాలి అంటే ఏది తీసుకుందాం? సో ఎక్కడైనా సరే యూ పక్కన తీసుకోవాలి, అలాగా. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ కనుక ఎక్స్ ని పెడితే ఇక్కడ వై వస్తాడు. ఇప్పుడు యూకి వైకి మధ్యలో ఎంతమంది ఉంటే ఐకి ఎల్కి మధ్యలో అంతమంది ఉండాలి అన్నాడు. సో ఐ పొజిషన్ ఏమవుతుంది? వైకి ఆపోజిట్ గా ఉన్నవాడికి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఐ. ఇప్పుడు ఎల్ ఎక్కడ పెట్టొచ్చు మనం? ఇటువైపు పెట్టొచ్చు, ఇటువైపు కూడా పెట్టొచ్చు. సరే ఒకసారి సెకండ్ దాన్ని ఎనలైజ్ చేద్దాం ఏమవుతుంది. ఇక్కడ కనుక ఎక్స్ ని పెడితే వై ఇక్కడ వస్తాడు. వైకి ఆపోజిట్ గా ఉన్నవాడికి ఇమీడియట్ ఇమీడియట్ రైట్ లో ఐ వస్తాడు. ఐకి ఎల్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? అప్పుడు 2 మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే యూకి వైకి మధ్యలో 2 వస్తారు కాబట్టి ఎల్ని పెట్టుకోవడానికి ఒకటే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ బెటర్ వెన్ కంపేర్ టు ద ఫస్ట్ పాసిబిలిటీ. సో ఒకసారి చూద్దాం. ఎక్స్ని ఇక్కడ పెడితే వై ఎక్కడ వస్తున్నాడు? వై ఈస్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇప్పుడు వైకి ఆపోజిట్ గా ఎవరైతే ఉన్నారో వాడు ఐకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలి కాబట్టి ఐ ఎక్కడైనా వచ్చేది. రైట్. నెక్స్ట్ ఈ కండిషన్ చూడండి ఒకసారి. యూకి వైకి మధ్యలో ఎంతమందో ఐకి ఎల్కి మధ్యలో కూడా అంతమంది. యూకి వైకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2. అప్పుడు ఐకి ఎల్కి మధ్యలో కూడా 2 మెంబర్స్. అంటే ఎల్ ఎక్కడ రావాలి? ఎక్స్ట్రీమ్ ఎండ్. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా? ఎల్కి ఎంకి మధ్యలో ఒక్కరే ఉండాలి కాబట్టి ఎం హ్యాస్ టు బి ప్లేస్డ్. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. డబ్ల్యూకి రైట్ లో వి రావాలి. ఉన్న పొజిషన్స్ రెండే కదా, అంటే డబ్ల్యూని ఇక్కడ ప్లేస్ చేస్తారు, విని ఇక్కడ ప్లేస్ చేస్తారు. రైట్. సో నెక్స్ట్ ఇది సాటిస్ఫై అయిందో చూసుకోండి. డబ్ల్యూకి ఆపోజిట్ గా జే కానీ కే కానీ ఉండకూడదు. ఉన్నారా మరి? లేరు. అంటే మనకి హింట్ వచ్చింది. రైట్, మనం చేస్తుంది కరెక్ట్. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా? ఎల్ పక్కన కే ఉండకూడదు కాబట్టి కేని ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఆ మిగిలిన వారు ఎవరు? జే హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్. దట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 77. పొజిషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు వై. వై నుంచి చూసేటప్పుడు యూ ఎలా ఉన్నాడు? థర్డ్ టు ది లెఫ్ట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్? ఎవరెవరు ఉన్నారు? ఎం అండ్ ఎక్స్ ఆపోజిట్ గా ఉన్నారా? ఎస్. ఎల్ అండ్ డబ్ల్యూ? ఎస్. కే అండ్ వి? లేరు. జే అండ్ వై? No. So only 1 and 2. That means option B is the right answer. Next, find the odd one అంటున్నాడు చూడండి. L and M. Next one is J and I, W and X, U and V, Y and U. So ఏమవుతుంది? Y and U. Because మిగతా వాళ్ళందరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 person. ఇక్కడ మాత్రం 1 కన్నా ఎక్కువ 2 members ఉంటారు. So option E is the odd one. Next question number 80. Who among the following sits third to the left of J? J ki third left lo K, so option B. Next, which of the following statement is false annadu? A statement false undo chudandi. Only చూద్దాం. ఫస్ట్ వన్. ఓన్లీ 3 persons are between L and K. L కి K కి మధ్యలో 3 persons. కరెక్టే కదా అది మరి. U sits immediate left of X. అది కూడా కరెక్ట్. నెక్స్ట్, I and V are opposite to each other అన్నాడు. అవుతుందా? ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, W sits at the end of the row. అంటే ఇక్కడ ఏం జరిగింది? అన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఆప్షన్ E is the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. మీనింగ్ఫుల్ వర్డ్ అడుగుతున్నాడు చూడండి. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ ఏంటవి? L, A. నెక్స్ట్ ద ఫిఫ్త్ లెటర్ ఇస్ H and the సెవెంత్ లెటర్ ఇస్ E. సో ఈ 4 లెటర్స్ తో ఏమైనా మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయొచ్చా? హీల్ అనేది ఒకటి అవుతుంది. ఇంకేమున్నాయి? హేల్. హేల్ అంటే హెయిల్ ఉంది కానీ హేల్ అంటే ఏంటి? ఇది ఎలానో ఇక్కడ రాదులే. హేల్ అంటే అర్థం ఏంటి ఉందా? ఒకవేళ మీకు ఖచ్చితంగా తెలిస్తే పెట్టండి, లేకపోతే హీల్ అనేది అయితే మనకు తెలుసుగా ఉన్నట్టుగా. సో ఒకటి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి ఇక్కడ? 1 or more వర్డ్ అయితే వై అని పెట్టాలి. ఒకవేళ సింగిల్ వస్తే ఏం చెప్పాలి? ఫస్ట్ ఫ్రమ్ ది రైట్. ఫస్ట్ ఫ్రమ్ ది రైట్ ఏముంది ఇందులో? ఎల్. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. Next, 83 to 86. A certain number of boxes are kept above the other in a stack. So ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అనే విషయం చెప్పలేదు, అది మనం ఫైండ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా 2 పాసిబిలిటీస్ తో స్టార్ట్ చేసుకోవాలి. సింగిల్ పాసిబిలిటీ లేదు, అంత ఈజీగా రాదు. సో కండిషన్ 1. 4 boxes are kept between box C and Z.
బాక్స్ సి కి జెడ్ కి మధ్యలో 4 బాక్సెస్ అన్నాడు. అయితే ఇందులో ఏది పైన ఏది కిందన మనకు తెలుసా? తెలియదు కాబట్టి 2 పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. ఒక పాసిబిలిటీలో సి కిందన వస్తుంది, ఇంకొక పాసిబిలిటీలో ఏమవుతుందంటే సి పైన వస్తుంది. నెక్స్ట్ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జెడ్ అండ్ వై విచ్ ఈస్ కెప్ట్ బిలో జెడ్ అన్నాడు. చూడండి, జెడ్ కి వై కి మధ్యలో ఎన్ని బాక్సెస్ అంటున్నాడు? 2. అట్ ద సేమ్ టైం వై ఎక్కడ ఉందంట? బిలో జెడ్ అన్నాడు, అంటే జెడ్ కన్నా కింద ఉన్నాడు. సో ఇది వై వస్తుంది. నెక్స్ట్ 3 బాక్సెస్ బిట్వీన్ వై అండ్ వి విచ్ ఈస్ కెప్ట్ అబౌవ్ వై. వైకి వికి మధ్యలో 3 బాక్సెస్ ఉన్నాయి, వి అనేది పైన పెట్టారు. సో ఎక్కడ వస్తుంది? జెడ్ కి ఇమీడియట్ గా పైన. నెక్స్ట్ వన్, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ ద బాక్స్ బి. బి కన్నా పైన ఎన్ని ఉండాలంటున్నాడు? 3. మరి ఫస్ట్ పాసిబిలిటీలో ఎన్ని ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి, అంటే ఈ పాసిబిలిటీ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు వీకి పైన 3 మాత్రమే ఉండాలి. 1 2 3, ఇక్కడతో ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు. బాక్స్ సి ఈస్ కెప్ట్ ఎట్ ది బాటమ్. సి అనేది బాటమ్ అంటే దాని కింద మళ్ళీ ఏమైనా వస్తాయా? రావు. అండ్ 2 బాక్సెస్ బిట్వీన్ సి అండ్ డబ్ల్యూ. ఇప్పుడు డబ్ల్యూకి సికి మధ్యలో 2 రావాలి అంటే డబ్ల్యూ ఎక్కడ వస్తుంది? వైకి ఇమీడియట్ గా పైన. 3 బాక్సెస్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎక్స్. సో కిందకి ఛాన్స్ ఉందా? లేదు. పైన ఎక్కడ రావాలి మరి? వీకి ఇమీడియట్ గా పైన ఎక్స్ రావాలి. రైట్, కండిషన్స్ అయిపోయాయి. క్వశ్చన్ నెంబర్ 83, విచ్ బాక్స్ ఈస్ జస్ట్ అబౌవ్ వి. వీకి ఇమీడియట్ గా పైన ఉన్నది ఎక్స్, సో ఆప్షన్ డి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అడుగుతున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయి. ఎక్స్ కి వై కి మధ్యలో వి హ్యావ్ 4 బాక్సెస్, ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. హౌ మెనీ బాక్సెస్ టోటల్ గా ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి. సో 4 + 4 + 2 10 బాక్సెస్ ఉంటాయి, సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. If box D is kept just above C, then box E is kept just above D అని అడుగుతున్నాడు. చూడండి, D కనుక C కి ఇమీడియట్ గా పైన పెడితే D కి ఇమీడియట్ గా పైన ఏముంది అని అడుగుతున్నాడు. ఏముంది? Y. మరి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 87th లో విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. X is kept third from the top. కరెక్టేగా మరి అది, కానీ వాడికి కావాల్సింది నాట్ కరెక్ట్. ఇప్పుడు ఆన్సర్ ఇది అవుతుందా? నో. నెక్స్ట్ వన్, V is kept 5th from the top. V is kept 5th from the top. కరెక్టా తప్ప? నో. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ 88 to 92, 6 persons were born in different months, మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై అండ్ ఆగస్ట్. సో ఇక్కడ 6 months ఇచ్చాడు. ఆ మంత్స్ ఏంటో ఒకసారి చూడండి. మార్చ్ వరుసగా ఉన్నాయి, మే జూన్ జూలై అండ్ ఆగస్ట్. ఇందులో 31 days దేనికి, 30 days దేనికి మనం చెప్పుకుంటాం. సో 31 అంటే ఏంటి? 3 5 7 as well as 8. సో కండిషన్స్ చూద్దాం. నో వన్ వాజ్ బార్న్ బిట్వీన్ డి అండ్ కే. డికి కేకి మధ్యలో ఎవరు పుట్టలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు వరుసగా ఉండాలా లేదా అడ్జసెంట్ గా ఉండాలి. అయితే పైన ఎవరు కింద ఎవరు మనకు తెలుసా? అంటే ముందెవరు తర్వాత ఎవరో తెలియదు, ఎవరైనా వచ్చే ఛాన్స్. నెక్స్ట్ కే వాజ్ బార్న్ జస్ట్ బిఫోర్ క్యూ. క్యూకి ఇమీడియట్ గా ముందు ఎవరని చెప్తున్నాడు? కే. అట్ ది సేమ్ టైం క్యూ వాజ్ జస్ట్ బిఫోర్ ఎస్. అంటే ఇలా వరుసగా రావాలా లేదా వీళ్ళు? అయితే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నుండి చూడండి. నో వన్ బిట్వీన్ డి అండ్ కే అన్నాడు. అట్ ది సేమ్ టైం మనం ఏం చెప్పుకున్నామంటే కే తర్వాత అయినా డి రావాలి, లేదంటే కేకి ముందైనా డి రావాలి. మరి ఆల్రెడీ ఇక్కడ కే తర్వాత ఎవరు కనిపిస్తున్నారు మనకి? క్యూ. అంటే మళ్ళీ వాడు వచ్చే ఛాన్స్ ఉందా? డి. ఇప్పుడు ఖచ్చితంగా డి ఎక్కడ రావాలి అంటే వీళ్ళ నలుగురు వరుసగా రావాల్సింది. ఓకే. నెక్స్ట్ టీ వాజ్ బార్న్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఈవెన్ నెంబర్ అంటే మనకి ఛాన్సెస్ ఏముంటాయి? 4 కానీ 6 కానీ. నెక్స్ట్ ఎల్ వాజ్ బార్న్ బిఫోర్ డి బట్ నాట్ జస్ట్ బిఫోర్. డి కన్నా ముందు ఎల్ ఉండాలి, అలా అని ఇమీడియట్ గా అయితే కాదు. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి టీని 4 నుంచి స్టార్ట్ చేద్దాం. సో 4లో టీ ప్లేస్ చేస్తే వీళ్ళ నలుగురు వరుసగా రావాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? డి పొజిషన్. 5 6 7 8 వీళ్ళ నలుగురు వస్తారు. నెక్స్ట్ మిగిలింది ఎల్. టీకి ముందు ఎల్ వచ్చాడు కానీ ఇమీడియట్ గా వచ్చాడా? రాలేదు. సో ఆల్ కండిషన్స్ సాటిస్ఫైడ్. సో 88 ఆన్సర్ చేయండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాజ్ బార్న్ ఇన్ జూన్. జూన్ అంటే ఎన్నో మంత్ అది? 6th month. సో దట్ ఈస్ కే, ఆప్షన్ ఏ. హౌ మెనీ పర్సన్స్ బిఫోర్ క్యూ. క్యూ కన్నా ముందు 4 members, ఆప్షన్ డి. ఎల్ ఎప్పుడు పుట్టాడు? మార్చ్. నన్ ఆఫ్ దిస్, ఆప్షన్ ఈ. నెక్స్ట్ ఆగస్ట్ లో we have S, that means option B. And the last one is find the odd one అన్నాడు. చూడండి
నెంబర్ ఆఫ్ డేస్ బట్టి డిపెండ్ అయి ఉంటుందేమో. LQDKS. సో ఎవరవుతున్నారు? K, ఎందుకంటే మిగతా అందరూ కూడా 31 days. నెక్స్ట్ 93 to 97. 7 persons sit around a circular table and some of them face towards the center while the others face outside. సో 7 మెంబర్స్ ఉన్నారు. ఇందులో కొంతమంది సెంటర్ ని ఫేస్ చేస్తే మిగతా వాళ్ళు అవుట్ సైడ్ ది సెంటర్. రైట్, కండిషన్స్ చూద్దాం. F sits fourth to the right of D. D కి ఫోర్త్ రైట్ లో F ఉండాలి. అండ్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ F ఎటువైపు ఫేస్ చేస్తున్నారంట? అవుట్ సైడ్. నెక్స్ట్ G sits immediate right of B and B faces towards the center. నెక్స్ట్ E sits second to the left of G. G కి సెకండ్ లెఫ్ట్ లో we have E. దెన్ A is not the neighbor of C. అంటే A and C అనే వాళ్ళు పక్క పక్కనే ఉండకూడదు. Person who sits second to the left of E face towards the center. Who sits second to the right. E కి సెకండ్ రైట్ లో ఎవరైతే ఉంటారో ఎటువైపు ఫేస్ చేయాలి? వీడు సెంటర్ ని ఫేస్ చేయాలి. నెక్స్ట్ G ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ F. అంటే F అండ్ G అనే వాళ్ళు పక్క పక్కనే ఉంటారు. సో రైట్, ఏ క్లూతో స్టార్ట్ చేద్దాం చెప్పండి. దేంతో స్టార్ట్ చేస్తారు? B అండ్ G. తర్వాత G డైరెక్షన్ మనకు తెలియదుగా. సో G కి సెకండ్ లెఫ్ట్ లో E అన్నాడు. G టువర్డ్స్ ద సెంటర్ అవ్వచ్చు, అవే ఫ్రమ్ ది సెంటర్ కూడా అవ్వచ్చు. సో D అండ్ F తో స్టార్ట్ చేసినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే డైరెక్షన్స్ ఎక్కువ మందికి తెలియదు. అయితే D అండ్ F ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకంటే F పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారని తెలుసు. అయితే ఇప్పుడు D డైరెక్షన్ ఎటువైపు తీసుకోవాలి మనం? టువర్డ్స్ ద సెంటరా, అవే ఫ్రమ్ ది సెంటర్? రెండు ఛాన్సెస్ ఉన్నాయిగా. ఒకసారి ఇన్సైడ్ అనుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో D కి ఫోర్త్ రైట్ లో F అంటే ఎక్కడైనా వచ్చేది. F కి ఇమీడియట్ నైబర్స్ ఏం చేస్తున్నారని చెప్పాడు? అవుట్ సైడ్ ఫేస్ చేశారు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ కండిషన్, B కి ఇమ్మీడియట్ రైట్ లో G ఉండాలి అండ్ B అనేవాడు సెంటర్ ని ఫేస్ చేయాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది చూడండి అలా మనకి. B అండ్ G ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే B ని ఇక్కడ G ని ఇక్కడ ప్లేస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే F పక్కనే G వద్దు అని చెప్పాడు కాబట్టి ఒకటే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ B, ఇక్కడ ఎవరు రావాలి? G రావాలి. నెక్స్ట్ కండిషన్, E కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నవాడు టువర్డ్స్ ది సెంటర్ అని చెప్పాడు. G కి సెకండ్ లెఫ్ట్ లో E. G కి సెకండ్ లెఫ్ట్ లో ఈ ఛాన్స్ ఉందా? ఇప్పుడు G అనేవాడు వెదర్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్ ఆర్ అవే ఫ్రమ్ ది సెంటర్, E అనేవాడు G కి సెకండ్ లెఫ్ట్ లో వస్తాడా? రాడు. అంటే ఇప్పుడు ఎవరి పొజిషన్ మార్చాలి మనం? D యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ ని మార్చు. సో D డైరెక్షన్ ఇప్పుడు ఏమవ్వాలి? అవుట్ సైడ్. సో D డైరెక్షన్ అవుట్ సైడ్ అయితే ఫోర్త్ రైట్ కాబట్టి ఇక్కడేనా F కి ఇమీడియట్ నేబర్స్ ఇద్దరు అవే ఫ్రమ్ ది సెంటర్. B కి ఇమీడియట్ రైట్ లో G ఉండాలి. ఇప్పుడు ఎక్కడ పెడతారు చెప్పండి? F పక్కన G ఉండకూడదని చెప్పేశాడుగా. సో ఖచ్చితంగా B ఇక్కడ వస్తాడు. B ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్, B కి ఇమీడియట్ రైట్ లో G. నెక్స్ట్ G కి సెకండ్ లెఫ్ట్ లో E రావాలి. G కి సెకండ్ లెఫ్ట్ లో E రావాలి అన్నప్పుడు మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి? 2 పాసిబిలిటీస్. ఒకవేళ G ఇన్సైడ్ ఫేస్ చేస్తే ఒకలా ఉంటుంది, అవుట్ సైడ్ ఫేస్ చేస్తే ఒకలా ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ G కి సెకండ్ లెఫ్ట్ లో E అన్నాడు కాబట్టి G ని మనం ఇన్సైడ్ తీసుకుని ఇక్కడ E ని ప్లేస్ చేస్తే ఆ మిగిలిన 2 ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇవ్వాలి చెప్పండి? అవి A అండ్ C. మరి వాళ్ళు పక్క పక్కనే వస్తారుగా, అంటే రావచ్చా? మరి రాకూడదు. సో ఇక్కడ E పెట్టే ఛాన్స్ ఉందా మనకి? లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ E రావాలి. మరి ఇక్కడ E వస్తున్నాడు అంటే G డైరెక్షన్ ఏమవ్వాలి? అవే ఫ్రమ్ ది సెంటర్. నెక్స్ట్ వన్, E కి సెకండ్ రైట్ లో ఉన్నవాడు టువర్డ్స్ ది సెంటర్. E కి సెకండ్ రైట్ లో అంటే ఇప్పుడు ఎవరు అవ్వాలి? ఖచ్చితంగా చూడండి, ఆల్రెడీ G ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అంటే అవే ఫ్రమ్ ది సెంటర్. మరి ఇప్పుడు E ఇన్సైడ్ ఫేస్ చేస్తే సెకండ్ రైట్ లో ఎవరు ఉంటారు? F ఉంటాడు. F షుడ్ బి ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. మరి A అండ్ C ని ఎలా ప్లేస్ చేసుకోవచ్చు? ఇంకేమైనా క్లూస్ ఉన్నాయా మనకి? లేదు. సో ఎవరిని ఎక్కడైనా ప్లేస్ చేసుకోండి తప్పు. సో 93, హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ E. E కి థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు చెప్పగలమా? కెనాట్ బి డిటర్మైన్డ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫార్మ్ ఏ గ్రూప్. సో బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. CGBDA, C అండ్ A ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఎటువైపు ఫేస్ చేస్తున్నారు? అవుట్ సైడ్. వాట్ అబౌట్ G? అవుట్ సైడ్. B ఒక్కడే ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ద ఆడ్ వన్ ఈస్ C. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ G విత్ రెస్పెక్ట్ టు F?
ఎఫ్ నుంచి చూసేటప్పుడు జీ పొజిషన్ ఏంటి? థర్డ్ టు ది రైట్. సో ఆప్షన్ డి. నెక్స్ట్, హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి? డికి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు? చూడండి, డి అనేవాడు అవే ఫ్రమ్ ది సెంటర్ అన్నప్పుడు లెఫ్ట్ ఇటువైపు అవుతుంది. సో ఈ ఉంటాడు. ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ జీ అండ్ ఏ ఇఫ్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ జీ అండ్ ఇఫ్ ఈ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ సి అన్నాడు. సో చూసుకోండి ఒకసారి ఇక్కడ. ఫస్ట్ ఇది చూడండి, ఈ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ సి అన్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి? ఏ ఉండాలి. అంటే సి అప్పుడు ఎక్కడ ఉంటాడు? బి అండ్ ఎఫ్ కి మధ్యలో ఉంటాడు. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేయాలి. జీకి ఏకి మధ్యలో ఉన్నాడు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ సైడ్ ఆఫ్ జీ. ఎంతమంది ఉన్నారు? 3 పర్సన్స్. సో అయితే ఈ కండిషన్ ఏదైతే ఉంటుందో ఇది ఈ ఒక్క క్వశ్చన్ కి మాత్రమే తీసుకోవాలి. మిగతా క్వశ్చన్కి అన్నింటికి మళ్ళీ ఎవరు ఎక్కడ ఉన్నారో మనకు తెలియనట్టుగానే అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ ఒక్క క్వశ్చన్ కి మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. సో నెక్స్ట్ 98, యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవుతుందా? సో ఎలా ట్రావెల్ చేయాలి చెప్పండి? యూ టు క్యూ, క్యూ టు ఆర్. సో రైట్. నెక్స్ట్ వన్, టీ గ్రేటర్ దెన్ ఎస్. టీ నుంచి ఎస్ కి వెళ్ళాలంటే టీ టు క్యూ, క్యూ టు ఎస్. సో బోత్ కన్క్లూజన్ 1 and 2 follows. Option E is the answer. The next one, question number 99. Which of the following symbols should be placed, following elements should be placed in the blank spaces respectively to make Z is greater than L definitely false. So ఇది ఖచ్చితంగా ఫాల్స్ అవ్వాలి అంటే. సో ఒకసారి ఆప్షన్స్ ని చూసి దాన్ని బట్టి ప్లేస్ చేయండి. సో ఫస్ట్ వన్ ఒకసారి చూడండి, జెడ్ అనేది ఎన్నోది బ్లాంక్ లో ఉంది? సెకండ్ పొజిషన్. ఎల్ ఎక్కడ ఉంది మనకి? లాస్ట్ నుంచి థర్డ్, అంటే ఇక్కడ. ఇప్పుడు జెడ్ గ్రేటర్ దెన్ ఎల్ డెఫినెట్ గా ఫాల్స్ అవుతుందా లేదా? అవుతుందా? చూడండి ఒకసారి, జెడ్ కి ఎల్ కి రిలేషన్ ఏంటి ఇక్కడ? కెనాట్ బి డిటర్మైన్డ్. అప్పుడు ఇది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుందని ఎలా చెప్పగలం మనం? చెప్పగలం. ఇక్కడ డెఫినెట్లీ ఫాల్స్ అన్నాడు అంటే ఈ రిలేషన్ కాకుండా ఇంకొక రిలేషన్ ఏదో ఉండాలి. ఆ రిలేషన్ ఎలా ఉండాలి అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవ్వచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అవ్వచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది కెనాట్ బి డిటర్మైన్డ్ కాబట్టి మనకు ఖచ్చితంగా అది డెఫినెట్లీ ఫాల్స్ అని చెప్పలేదు. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అయ్యే ఛాన్స్. మరి బి ఆప్షన్ చూడండి ఒకసారి, జెడ్ ఇక్కడ థర్డ్ పొజిషన్, ఎల్ ఇక్కడ లాస్ట్ పొజిషన్. అవుతుందా? ఇక్కడ ఏమైంది? జెడ్ ఈజ్ లెస్ దెన్ ఎల్ అవుతుంది, అంటే ఖచ్చితంగా జెడ్ గ్రేటర్ దెన్ ఎల్ డెఫినెట్ గా ఫాల్స్ అవుతుందా లేదా? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. A person started walking in east direction. After walking 7 meters, he turns right. సో అతను ఫస్ట్ ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాడు అని చెప్పారు? సో ఈస్ట్ వైపు ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఒక 7 meters ట్రావెల్ చేశాక ఎటువైపు వెళ్ళాడంట? రైట్ సైడ్. మరి ఈస్ట్ వైపు వెళ్తూ రైట్ అంటే ఎటువైపు వెళ్తాడు? సౌత్ వైపు వెళ్ళాడు. సో మళ్ళీ ఎంత ట్రావెల్ చేశాడు? 5. ఆఫ్టర్ వాకింగ్ 5 meters, he turns left. లెఫ్ట్ అంటే మళ్ళీ ఎటువైపు వెళ్తాడు? ఈస్ట్ వైపు వెళ్ళాలి. సో మళ్ళీ ఏం చేశాడు? 5 meters. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. ఈస్ట్ వైపు వెళ్తూ లెఫ్ట్ అంటే ఎటు వెళ్తాడు? నార్త్ వెళ్తాడు. ఈసారి ఎంత ట్రావెల్ చేశాడు? 8 meters. మనకి ఇది ఎంత తెలుసు? 5. అంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలా లేదా? రైట్, ఇక్కడ వరకు వస్తాం. అయితే ఇప్పుడు ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు చూడండి? నార్త్ వైపు ఫేస్ చేస్తాడు. ఇఫ్ ద పర్సన్ టర్న్స్ టు 30 degrees in clockwise direction, then in which direction is he facing now? ఇప్పుడు నార్త్ వైపు వెళ్తూ ఉన్నవాడు 230 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగాడంట. సో అప్పుడు ఎటువైపు వెళ్తాడు చెప్పగలరా? సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ తిరుగుతాడా లెఫ్ట్ సైడ్? సో ఒకసారి చూడండి బేసిక్ డైరెక్షన్ చార్ట్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మనకి ఇది కదా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ అవుతుందా లెఫ్ట్ సైడ్ అవుతుందా? రైట్ సైడ్. అయితే ఇక్కడ నార్త్ లో ఉన్నవాడు రైట్ సైడ్, అదే క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees తిరిగాడు అనుకోండి, ఎటువైపు వెళ్తాడు చెప్పండి? ఇది 90 degrees గా, మరి ఇదంతా ఎంత? 180. ఇప్పుడు మనవాడు ఎంత తిరిగాడు అంటే 230. సో ఇది కంప్లీట్ గా ఇక్కడ వరకు అయితే ఎంత ఉండేది? 270. ఈ మధ్యలో ఎక్కడో ఉంటాడుగా, అంటే ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉన్నాడు? సౌత్ వెస్ట్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్.